హాయ్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కొన్ని కొత్త ఇంగ్లీష్ వర్డ్స్ని నేర్చుకుందామండి. ఈ పదాలన్నీ ఏతో మొదలవుతాయి. మొదటి పదం అబేష్. అబేష్ అంటే సిగ్గుపడేలా చేయడం, ఇబ్బంది పెట్టడం. ఎవరైనా ఒకరిని ఇబ్బందికరమైన లేదా సిగ్గుపడే పరిస్థితిలో పెట్టడాన్ని ఈ పదం సూచిస్తుంది. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ క్లాస్లో తప్పుడు సమాధానం చెప్పినప్పుడు అందరి ముందు తను ఇబ్బంది పడ్డాడు కదా, అటువంటప్పుడు అబేష్ని ఉపయోగిస్తామండి. అప్పుడు మై ఫ్రెండ్ వాజ్ అబేస్డ్ వెన్ హీ గేవ్ ది రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు తడబడితే మనకి సిగ్గు అనిపిస్తుంది కదా, అలాంటి సందర్భంలో కూడా మనం అబేష్ని వాడతామండి. అబేట్. తరువాత పదం అబేట్. అబేట్ అంటే తగ్గడం, శాంతించడం. ఏదైనా తీవ్రత, వేగం లేదా బలం క్రమంగా తగ్గడాన్ని ఇది సూచిస్తుంది. ఉదాహరణకు, వర్షం చాలా జోరుగా పడుతుంది, కాసేపటికి వర్షం తగ్గుతుంది కదా, అప్పుడు ది రెయిన్ స్టార్టెడ్ టు అబేట్ అని అంటాం. మీ తమ్ముడు బాగా కోపంగా ఉన్నాడు, మీరు తనని ఓదార్చిన తర్వాత కోపం తగ్గిందనుకోండి, అప్పుడు హిజ్ యాంగర్ అబేటెడ్ ఆఫ్టర్ ఐ స్పోక్ టు హిమ్ అని చెప్పొచ్చు. తరువాత పదం అబ్డికేట్. అబ్డికేట్ అంటే పదవిని వదులుకోవడం, అధికారాన్ని వదులుకోవడం. ముఖ్యంగా రాజులు లేదా నాయకులు తమ పదవిని స్వచ్ఛందంగా వదులుకోవడాన్ని ఈ పదం సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక రాజు తన పదవిని వదులుకున్నాడు అనుకోండి, ది కింగ్ అబ్డికేటెడ్ హిస్ థ్రోన్ అని అంటాం. ఒక టీమ్ లీడర్ తన బాధ్యతలను వదిలేసుకుంటే దాన్ని కూడా హీ అబ్డికేటెడ్ హిజ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పొచ్చు. అబిరేషన్. అబిరేషన్ అంటే సాధారణం కానిది, విచిత్రమైనది అని అర్థాలు ఉన్నాయండి. సాధారణంగా జరిగే పద్ధతికి భిన్నంగా, అసాధారణంగా జరిగే దానిని ఈ పదం సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక క్రికెట్ ప్లేయర్ ఎప్పుడూ బాగా ఆడతాడు, కానీ ఒక మ్యాచ్లో తను సరిగ్గా ఆడలేదు, అప్పుడు అది ఒక విచిత్రమైన విషయం కదా. హిజ్ పూర్ పెర్ఫార్మెన్స్ వాజ్ జస్ట్ అన్ అబరేషన్ అని చెప్పొచ్చు. అబహోర్. అబహోర్ అంటే చాలా అసహించుకోవడం, ద్వేషించడం. ఏదైనా ఒక విషయం పట్ల లేదా వ్యక్తి పట్ల తీవ్రమైన అయిష్టతను వ్యక్తం చేయడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు, మీరు అబద్ధాలు చెప్పడాన్ని అస్సలు ఇష్టపడరు, ఐ అబహోర్ లయింగ్ అని చెప్పొచ్చు. మీరు ఎవరినైనా మోసం చేయడాన్ని ద్వేషిస్తారు అనడాన్ని హీ అబహోర్స్ చీటింగ్ అని అనొచ్చు. యాబ్జెక్ట్. యాబ్జెక్ట్ అంటే చాలా హీనమైన, దయనీయమైన అని అర్థం. ఒక పరిస్థితి చాలా అధ్వానంగా లేదా నిస్సహాయంగా ఉన్నప్పుడు ఈ పదాన్ని వాడతారండి. ఉదాహరణకు, వరదలు వచ్చినప్పుడు ఇల్లు కోల్పోయిన ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది కదా, అటువంటప్పుడు దే వర్ లివింగ్ ఇన్ అబ్జెక్ట్ పోవర్టీ అని చెప్పొచ్చు. అబ్నిగేట్. తరువాత పదం యాబ్నిగేట్. యాబ్నిగేట్ అంటే వదులుకోవడం, త్యాగం చేయడం. ముఖ్యంగా మన హక్కులను, అధికారాలను లేదా సుఖాలను స్వచ్ఛందంగా వదులుకోవడాన్ని ఈ పదం సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన స్వార్థాన్ని వదిలిపెట్టి ఇతరుల కోసం జీవించాడు అనుకోండి, హీ అబ్నిగేటెడ్ హిజ్ ఓన్ నీడ్స్ ఫర్ హిజ్ ఫ్యామిలీ అని అంటాం. తర్వాత పదం అబోర్టివ్. అబోర్టివ్ అంటే విఫలమైన, నిష్ఫలమైన అని అర్థాలు ఉన్నాయండి. అంటే ఏదైనా ఒక ప్రయత్నం లేదా ప్రణాళిక మధ్యలోనే ఆగిపోయి విజయవంతం కాకపోవడాన్ని ఈ పదం సూచిస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టారు, కానీ అది పూర్తి కాకుండానే ఆగిపోయింది, అప్పుడు అవర్ అటెంప్ట్ టు స్టార్ట్ ఏ న్యూ బిజినెస్ వాజ్ అబోర్టివ్ అని చెప్పొచ్చు. తర్వాత పదం అబ్రిడ్జ్. అబ్రిడ్జ్ అంటే సంక్షిప్తీకరించడం, కుదించడం. అంటే ఒక పుస్తకాన్ని, కథను లేదా ప్రసంగాన్ని చిన్నదిగా చేయడాన్ని ఈ పదం సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక పెద్ద నవల ఉంది, దాన్ని చదివేందుకు చాలా సమయం పడుతుంది, అందుకే దాన్ని సమరీ రాశారు. ది ఆథర్ అబ్రిడ్జ్డ్ ది నోవెల్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పొచ్చు. ది ఆథర్ అబ్రిడ్జ్డ్ ది నోవెల్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పొచ్చు. అబ్సల్యూట్.
అబ్సల్యూట్ అంటే సంపూర్ణమైన, పరిపూర్ణమైన, ఎటువంటి పరిమితులు లేదా సందేహాలు లేకుండా పూర్తిగా అని అర్థం అబ్సల్యూట్ అంటే. ఉదాహరణకు మీరు ఒక విషయం గురించి 100% నమ్ముతున్నారు. ఐ హ్యావ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ హిమ్ అని చెప్పొచ్చు. ఒక రాజుకి సంపూర్ణ అధికారం ఉంటే హీ హ్యాజ్ అబ్సల్యూట్ పవర్ అని అంటాను. చివరి పదం అబ్జాల్వ్. అబ్జాల్వ్ అంటే క్షమించడం, నిర్దోషిగా ప్రకటించడం, ఎవరైనా చేసిన తప్పును క్షమించడం లేదా వాళ్ళకి ఉన్న ఆరోపణల నుండి విముక్తికి కల్పించడాన్ని ఇది సూచిస్తుంది. ఉదాహరణకు ఒక టీచర్ తన తప్పును ఒప్పుకున్న విద్యార్థిని క్షమించాడు. ది టీచర్ అబ్జాల్వ్డ్ ది స్టూడెంట్ ఆఫ్ హిస్ మిస్టేక్ అని అంటాం. కోర్టు ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. ది కోర్ట్ అబ్జాల్వ్డ్ హిమ్ ఆఫ్ ఆల్ చార్జెస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఈ పదాలన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. వచ్చే క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్ బాయ్.